మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమును రచింపలేదా? నీ నామమును దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రము చేయువారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. ఈ వాక్య వచనం ఏంటంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఒక క్లాస్లో 40 మెంబర్స్ ఉంటారు. ఆ 40 మెంబర్స్ క్లాస్కి వెళ్తారు, డైలీ వెళ్తారు. దాంట్లో 10 మెంబర్స్ సరిగా అటెండ్ అవ్వరు, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ అలా ఉంటాయి. కానీ లాస్ట్ వాళ్ళ రిజల్ట్స్ ఎవరు ఎలా చదువుతారో మనకు తెలియదు. బట్ లాస్ట్లో ఒక ఎగ్జామ్ అనేది పెడతారు మనకి ఫైనల్లో. ఆ ఎగ్జామ్ రాసినప్పుడు ఆ క్లాస్ 40 మెంబర్స్లో వచ్చేది ఒక్కళ్ళు మాత్రమే, ఫస్ట్ క్లాస్ వచ్చేది ఒక్కళ్ళకే. సో అలాగే మనం కూడా డైలీ ప్రేయర్ చేస్తాం. కొంతమంది చేయరు, కొంతమంది చేస్తారు. కొంతమంది డైలీ చర్చికి వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. కొంతమంది ఏంటి, అమ్మ బలవంతం చేస్తుంది కాబట్టి వెళ్ళాలి, నాన్న తిడుతున్నాడు కాబట్టి వెళ్ళాలి అనుకుంటారు. కానీ అలా కాదు. దేవుడు అన్నాడు, నువ్వు 6 దినములు నీ కష్టపడి 7వ దినం నీ దేవునికి విశ్రాంతి దినం, కాబట్టి నువ్వు నా సన్నిధిలో ప్రార్థన చేయాలి అని ఉంది. సో మనం డైలీ చేస్తున్నామా లేదా, అమ్మ ఫోర్స్ చేస్తుందా, ఫ్రెండ్స్ నా గురించి చేస్తున్నారులే, అమ్మమ్మ నా గురించి చేస్తుందిలే, అది కాదు. ఫస్ట్ నువ్వు దేవునిలో సిద్ధంగా ఉండాలి, దేవుని ప్రార్థనకు సిద్ధంగా ఉండాలి, దేవుని అద్భుతాలకు నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవుని ఇక్కడ వాక్యం ఏంటంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించడు. మనం ఒక్కసారికి మనం ఏదైనా హెల్త్ ఇష్యూ రాగాలి, ఒక్కసారికి మనకి ఏమైనా ప్రాబ్లం రాగాలి యేసయ్యా అని ప్రార్థన చేయడం, నాకు ఇది కావాలి అని అడగడం కాదు. నువ్వు దేవునిలో సిద్ధంగా, దేవుని రాజ్యం కొరకు నువ్వు సిద్ధంగా ఉంటే, దేవునిలో ప్రతి దినము నువ్వు నలిగి ఉంటే, పరలోక రాజ్యంలో నువ్వు దేవునితో ఉండాలంటే నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు నీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో వంగాలి, ప్రతిరోజు నీ దేవునితో యుద్ధం చేయాలి, సాతానుతో యుద్ధం చేయాలి, దేవుని అడగాలి నువ్వు క్వశ్చన్స్ని. అలా చేయాలంటే కేవలం ప్రార్థన మాత్రమే. నీకోసం మీ పేరెంట్స్ చేస్తున్నారా, ఫ్రెండ్స్ చేస్తున్నారా, వాళ్ళు వీళ్ళు కాదు. నీవు నీ సన్నిధిలో ప్రార్థన ఎప్పుడు చేస్తావో ఆ రోజే నీకు ఆశీర్వాదం, ఆ రోజే దేవుని సన్నిధిలో నువ్వు నిలకడగా ఉండగలుగుతావు, ఆ రోజే దేవునిలో నువ్వు పక్కన నిలబడగలుగుతావు, పరలోక రాజ్యంలో యుగ యుగాలుగా దేవునితో నువ్వు నిలబడగలుగుతావు.